శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. బాలోऽయమాలోలవిలోచనేన వక్త్రేణ చిత్రీకృతదిగ్ముఖేన వేషేణ ఘోషోజితభూషణేన ముగ్ధేన దుగ్ధేన యనోత్సుకం నః. మారః స్వయం ను మధురద్యుతి మండలం ను మాధుర్యమేవను మనోనయనామృతం ను వాణీమృజానుమనుజీవత వల్లభోను బాలో అయమభ్యుదయతే మమ లోచనాయ. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం, ఆస్టీక పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని. అంటే ఈ ఆస్తిక పర్వంలో జనమేజయ సర్పయాగం, అట్లాగే ఆ యాగం మధ్యలో ఆగిపోయిన తీరు, అట్లాగే శౌనకుడు ఉగ్రశ్రవణకు అడిగినప్పుడు అప్పుడు అతడు సర్పయాగానికి కారణాలైనటువంటి అమృతమథనం, కద్రువ వినతి చరిత్ర, పరీక్షిత్ యొక్క చరిత్ర, ఇవన్నీ కూడా ఈ యాగ విరమణకు సంబంధించినటువంటి ఆస్తికుని చరిత్ర. ఈ కథల సమాహారమే మనకి ఆస్తిక పర్వం. మనం నిన్న అదే మొదలుపెట్టాం. దాంట్లో రోమహర్షణుడు ఇద్దరు ఒకరే. ఇదమాస్తికమాఖ్యానం తుభ్యం సౌనక పృచ్ఛతే కథయిష్యామ్యశేషేణ సర్వపాప ప్రణాశనం. ఈ ఆస్తికుని యొక్క వృత్తాంతం వింటే సర్వపాపాలు నశిస్తాయని, అటువంటి ఆఖ్యానాన్ని నీవు అడిగావు కాబట్టి పూర్తిగా ఈ వృత్తాంతాన్ని చెప్తాను అని మనకి ఆ సౌతి కొడుకునకు చెప్తున్నాడు. ఆస్తికస్య పితాసీత్ ప్రజాపతి సమప్రభుః బ్రహ్మచారీ యథాహారః తవం యజ్ఞేరత సదా. అలాగా అంటే ఆస్తికుని తండ్రి బ్రహ్మతో సమానమైనవాడు. అతడు బ్రహ్మచారిగా ఉంటూ ఆహార నియమాలను పాటిస్తూ ఉగ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. జరత్కారురితి ఖ్యాతః ఉధ్వరేత మహాతపాః యాయావరాణాం ప్రవరః ధర్మజ్ఞ సంసితౌ రతః స కదాచిన్మహాభాగః తపోబలసమన్వితః చచార పృథివీం సర్వాం యత్ర సాయం గృహో మునిః అని. అంటే అలా శరీరాన్ని కృషింపజేసుకుంటున్న కారణంగా ఆ బ్రాహ్మణునికి జరత్కారు అనే పేరు సార్థకమైంది. అతడు మహా తపస్సంపన్నుడు, బ్రహ్మచారిగా సంయమనంతో, మంచి సంయమనంతో పాటించడం, జీవయాత్ర సాగించడం జరుగుతోంది. ఇట్లాగా ఆ వంశంలో ప్రఖ్యాతిని పొందినవాడు, ధర్మజ్ఞుడు, కఠినమైన వ్రతాలను చేస్తున్నవాడు, ఆ తీర్థయాత్రలు చేస్తూ సూర్యాస్తమ సమయానికి ఉన్న గ్రామంలోనే ఆ మహానుభావుడు ఆ రాత్రి గడపడం పరిపాటిగా చేసుకున్న మహా తపస్వి. తీర్థేషు చ సమప్లావం కుర్వన్నతతి సర్వసః చరన్ దీక్షాం మహాతేజాః దుశ్చరామకృతాత్మభిః అని. అతడు అన్ని తీర్థాల్లోనూ స్నానం చేస్తూ దేశమంతా తిరుగుతూ తేజోవంతుడైనటువంటి ఆ జరత్కారువు మోక్షాన్ని కోరి ప్రాపంచిక సుఖాలకు చాలా దూరంగా ఉంటూ జీవయాత్రను సాగిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. వాయుభక్షో విరాహారః శుష్యన్నిమిషో మునిః ఇతస్తతః పరిచరం దీప్తపావక ప్రభుః
ఆటమానః కదాచిత్ త్వాం సతదర్శ పితామహాన్ లంబమానాన్ మహాగర్తే పాదైర్దూర్ధ్వై వాంగ్ముఖాన్ అని. అంటే తాపసోత్తముడు ఆహారం మానేసి గాలిని మాత్రమే భోంచేస్తూ, అంటే గాలిని ఆహారంగా స్వీకరిస్తూ నిద్రను కూడా జయిస్తూ ఆ ప్రకాశిస్తున్నటువంటి అగ్నిలా వెలిగిపోతూ దేశాలను పట్టుకుని తిరుగుతూ, అట్లాగే అతడు ఒక పెద్ద గుంటలో తలక్రిందులుగా వేలాడుతున్నటువంటి తన తాతలను చూడడం జరిగింది. అలా వెళ్తూ దేశాటన చేస్తూ తన యొక్క పితామహులను తలక్రిందులుగా వేలాడుతూ, కింద బురద, ఆ బురద పైన చెట్టు, ఆ చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ వాళ్ళు కనబడడం తటస్థించింది ఆయనకి. తాబ్రవీత్ సదృష్టైవ జరత్కారు పితామహాన్ కే భవంతో బలంవంతే గర్తే యస్సిన్మధోముఖా అని. అంటే వారిని చూసి జరత్కారు ఈ విధంగా ప్రశ్నించాడు, మీరు ఎవరు? ఒకే ఒక వేరుతో ఉన్న ఈ చెట్టు కొమ్మకు ఎందుకు తలకిందులుగా వేలాడుతున్నారు? వీరణస్తంభకే లగ్నా పర్వత పరిభక్షితే మూషకేన నిగూఢేన గర్తేస్మిన్నిత్యవాసివా అని. అంటే ఈ గుంటలో రహస్యంగా ఉంటున్న ఎలుక ఈ వట్టి వేళ్లను అన్నిటినీ కురికి వేసింది కదా, మిగిలింది ఒకే వేరు. ఆ ఒకే వేరుతో ఉన్న ఆ వృక్షాన్ని వీళ్ళు తలకిందులుగా వేలాడుతున్నారు. ఒకే వేరుంది దానికి, ఆ వేరు మీదే నిలబడింది ఆ యొక్క వృక్షం. యాయావరానామనం అయం ఋషయ సంచితవ్రతాః సంతా ప్రక్షయాద్ బ్రహ్మాన్ అదో గచ్చామమేధిని అని ఆ పితరులు ఇట్లా చెప్తూ ఉన్నారు. బ్రాహ్మణ, మేము ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రోజు మాత్రమే ఉండి మరునాడు మరొక గ్రామానికి వెడుతూ ఉండేవాళ్ళం. అందుచేత మా వంశానికి యాయాచిత వంశమని పేరు వచ్చింది. మేము కఠినమైన వ్రతాలు చేసుకుంటూ సంచరిస్తున్నాం. మా సంతానం నశిస్తుండడం వల్ల మేము అధోలోకానికి పోతూ ఉన్నాం. అందుకని మా సంతతిలో జరత్కారువు అనే ఒక అభాగ్యుడు ఉన్నాడు. అతడు దురదృష్టవశాత్తు మా వంశంలో పుట్టి కఠిన తపస్సుతో మోక్షం పొందాలని చూస్తూ జీవయాత్ర సాగిస్తూ ఉన్నాడు. అందుకని సంతానం మీద కోరిక లేకపోవడం చేత ఆ మూర్ఖుడు వివాహం చేసుకోవడం లేదు. కాబట్టి మా వంశం నశిస్తున్న కారణంగా ఈ గుంటలో మేము ఈ విధంగా వేలాడుతూ ఉన్నాం. జరత్కారు సంతానం పొందకపోతే మేమందరం నరకానికి పోవలసిందే. పాపకర్ములమైన మేము అనాథులుగా ఉండవలసినదే. మహానుభావ, నీవెవ్వరు? మా బంధువులే దుఃఖంతో ఉన్న మమ్మల్ని చూసి దయ చూపిస్తున్నావు కదా అని అడిగారు వాళ్ళంతా. అంటే నాయన, నీవు ఎవరివో తెలుసుని కోరుతున్నాం. మా దుస్థితిని చూచి నీవు ఎందుకు విచారపడుతున్నావు అని ఆ జరత్కారుని అడగడం జరిగింది. మమ పూర్వే భవంతో వై పితామహ బ్రూత కిం కరణాభ్యస్య జరత్కారుహం స్వయం. ఆ మాటలు విన్న జరత్కారు, మహాత్ములారా, మీరందరూ నా పితామహులని, పితృగణంలో వారని తెలుసుకుని ఆనందిస్తున్నాను. నన్ను జరత్కారు అంటారు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే ఆజ్ఞాపించండి అని చెప్పడం జరిగింది. యతస్వయత్నవాం తాత సంతానాయ కులస్య వహ ఆత్మనోర్ధే స్వధర్మే చ ధర్మ ఇచ్చేననా విభో ఇచ్చేమమా విభో అని. అంటే నాయన, మన వంశాన్ని నిలపడానికి సంతానం పొందే ప్రయత్నం చెయ్యి. నీ ఊర్ధ్వగతికి, మా ఉద్ధరణకు మాత్రమే కాకుండా ధర్మోద్ధరణ కోసం సంతానాన్ని పొందవలసింది అని వాళ్ళందరూ చెప్పారు. అంటే పుత్రుల గలవారు పొందే లోకాలను ఇతరులు ఎంత గొప్ప తపస్సు చేసినా కూడా, ఎన్ని దానాలు చేసినా కూడా, ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా పొందలేనటువంటి ఒక దుర్గతి. అందుకని చెప్తున్నారు, దారాగ్రహణే యత్నం
అంతత్యాం చ మమ కురు పుత్రకాప్యాన్నియోగాత్వం ఏతన్న పరమం హితం అని. కుమార, ఆ కారణం చేత వివాహం చేసుకో, సంతానాన్ని పొందు, మమ్మల్ని ఊర్ధ్వలోకాలకు పంపించు, ఇదే మాకు కోరిక, ఇష్టం కూడా అని చెప్పారు. అప్పుడు జరత్కారువు వారితో ఇట్లా అన్నాడు: పితామహులారా, నేను జీవితంలో సుఖభోగాల కోసం ఆశపడటం లేదు. మీ మేలు కోరి మాత్రమే ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం. అట్లాగే సమయేన చకర్తాహం అనేన విధిపూర్వకం తదా యదుపలస్యామి కరిష్యే నాణ్యతావ్యహం అని. అంటే అయితే ఒక నిబంధనలో మాత్రమే శాస్త్రోక్తంగా వివాహం చేసుకోగలుగుతాను. అంటే ఆ కన్యక నా పేరు గలదై ఉండాలి. ఇదే నా నిబంధన. నా పేరు గల కన్యను బంధువులిస్తే భిక్షవలే స్వీకరిస్తాను. ఆమెను ధర్మయుక్తంగా వివాహం చేసుకుంటాను. దరిద్రాహిమేల భార్యాం కో దాస్యతి విశేషతః ప్రతిగృహీషే భిక్షాం యది కచ్యత్ ప్రదాస్యతి అని. అంటే దరిద్రుడనైన నాకు ఎవడు అట్టి కన్యను భార్యగా ఇస్తారు? ఎవరైనా అనుగ్రహించి దానం చేస్తే ఆ కన్యను తప్పక నేను వివాహం చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఏవం ధారక్రియాహేతో ప్రయుష్టిష్యేమ పితామహాః అనేన విధవా తత్వత్న కరిష్యే అహమవ్యధ అని. పితామహులరా, నేను ఈ విధంగా వివాహం చేసుకోవడానికి తప్పక ప్రయత్నం చేస్తాను లేదా విరమిస్తాను అని. తత్ర చోత్పద్యతే జంతు విభవతాం తారణాయ వై శాశ్వతం స్థానమాసాద్య మోదంతాం పితరో మమ. ఈ విధంగా నాకు లభించిన భార్యందు జన్మించే కుమారుడు మిమ్మల్ని తప్పకుండా ఉద్ధరిస్తాడు. కాబట్టి మీరు మీ శాశ్వత స్థానాలకు వెళ్ళి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఆస్తికపర్వణి జరత్కారు తత్ పితృసంవాదే త్రయోదశోధ్యాయః. శ్రీ మహాభారతమున ఆదిపర్వంలో ఆస్తిక పర్వతముని ఉపపర్వనం జరత్కారునకు పితరులకు జరిగినటువంటి సంవాదమును 13వ అధ్యాయము ఈ విధంగా ముగిసినట్లు. అట్లాగే జరత్కారుని వివాహం కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. తతో నివేశాయ తదా సవిప్రః సంసితవ్రతః మహీం చచారదారార్థీ వచదారావ ఇందత అని. ఉగ్రస్తనుడు ఇలా చెప్తున్నాడు. అనంతరం జరత్కారుడు తన నియమానుసారం లభించే కన్యను వివాహం చేసుకోవడం కోసం దేశాలన్నీ తిరగడం, కానీ అతని కోరిక నెరవేరలేదు. అయితే సగదా వనం గత్వా విప్రపితృవచ స్మరన్ శుక్రోశ కన్యామిత్రార్థీ తీవ్రో వాచనైరివ అని. అంటే అతను ఒకనాడు అడవికి వెళ్ళి అక్కడ పితరుల మాటలను స్మరించుకొని సనామ్ని అయిన కన్యకు విహారార్థమై నాకు లభించేటట్లుగా చేయవలసింది అని ముమ్మారు ప్రార్థించడం జరిగింది. ఆ మాటలను నాగరాజు వాసుకి విని తన చెల్లెలకు జరత్కారువును అతని కడకు తీసుకుని వచ్చి నా చెల్లెలిని భిక్షగా స్వీకరింపమని కోరగా, జరత్కారువు తన పేరు కలిగినటువంటి కన్యక లభించింది కాబట్టి స్వీకరిస్తానని, లేనిచో వివాహం ఆడనని చెప్పాడు కదా. అందుకని ఇక్కడ ఆమె పేరు కూడా ఇక్కడ జరత్కారువు అనేటటువంటి పేరు కలదు కాబట్టి నా పేరు గల కన్యకను మాత్రమే భారీగా స్వీకరిస్తానని జరత్కారుడు తన మనసును నిశ్చయించుకున్నాడు కనుక అప్పుడు జరత్కారువు వాసుకితో, మహానుభావ, నీ సోదరి పేరు ఏమిటి? నాకు నిజాన్ని చెప్పవలసిందని అన్నాడు. అనగానే జరత్కారు స్వపేయమనుజా మమ ప్రతిగృహ్ణీష్వ భార్యార్థే మయా దత్తాం సుమధ్యమాం అని. అంటే వాసుకి జరత్కారునితో, ఈమె నా చెల్లెలు, పేరు జరత్కారువు, ఈమెను నీవు భార్యగా స్వీకరించవలసింది అన్నాడు. అనగానే ఏవం ముక్త్వా తతప్రాదాత్ భార్యార్థే వరవర్ణినీం సచతాం ప్రతిజగ్రాహ విధి దృష్టేవ కర్మణ. ఈ విధంగా చెప్పిన తర్వాత జరత్కారుడు ఆమెను శాస్త్రోక్తంగా వివాహమాడి భార్యగా స్వీకరించడం జరిగినది. అందుకని ఇది
శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో ఉండేటటువంటి ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో జరాత్కారుడు అట్లాగే జరత్కారుడు వాసుకు చెల్లినటువంటి జరత్కరువు అని వివాహం ఆడడం జరిగిందని ఈ అధ్యాయంలో మనకి తెలిసింది. మిగిలినది మనం ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురుం.